రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజయవాడపై అటు టీడీపీ ఇటు వైసీపీ పూర్తిగా దృష్టి సారించాయి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండడంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని వైసీపీ అధినేత జగన్ దృఢంగా నిశ్చయించుకున్నాడు. అంతేకాక ఇప్పటి నుంచే ఇందుకు తగిన వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 2 ఏళ్ల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని జగన్ భావిస్తున్నాడట. ఇప్పటి నుంచే వారికి నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించి ఎలాగైనా విజయవాడ క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడని తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే విజయవాడలో పట్టు సాధించడం తప్పనిసరి. దీనిని గ్రహించిన వైసీపీ అధినేత జగన్ కృష్ణా జిల్లాలోని 16 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాలకు గాను ఇప్పటి నుంచే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాడట. ప్రస్తుత సమాచారం ప్రకారం పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఇవి. జగ్గయ్యపేట నుంచి కాపు వర్గానికి చెందిన సమ్మినేని ఉదయభాను గాని, కమ్మ వర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక నందిగామలో టి జగన్మోహన్ రావు, బోయపాటి బాబురావులో ఒకరిని ఖరారు చేయవచ్చట. మైలవరం జోగి రమేష్, కోమాటి భాస్కర్ రావు సమీప బంధువుతో పాటు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఇక విజయవాడ వెస్ట్లో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎక్స్ మేయర్ మల్లిక బేగంను బరిలోకి దిగవచ్చు. విజయవాడ సెంట్రల్ నుంచి వంగవీటి రాధాకృష్ణ పేరు మాత్రం వినిపిస్తుంది. విజయవాడ ఈస్ట్ బొప్పన భువన కుమార్ లేక మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పేర్లు వినిపిస్తున్నాయి. పెనమలూరు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పేరు వినిపిస్తున్నా ఆయన ఎంపీగా పోటీకి దిగితే కమ్మ వర్గానికి చెందిన తాతినేని పద్మావతి పోటీ చేయొచ్చని, పామరులోని మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డివై దాస్, గన్నవరంలో వైఎస్ సన్నిహితుడు రామచంద్రరావును దింపాలని భావిస్తున్నాడు. పరిస్థితులు మారితే వల్లభనేని వంశీ కూడా పోటీ చేయొచ్చు.